యాక్టివ్ న్యూస్ కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టనుంది. ఎలాంటి సంచలనాలు ఉంటాయనేని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. సస్పెన్షన్ కు దారితీసిన పరిస్థితులను కవిత ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఇటు కేసీఆర్, కేటీఆర్ పై ఎవరు ఒత్తిడి తెచ్చారో చెప్పే అవకాశం కూడా కనిపిస్తోంది. సస్పెన్షన్ వెనుక హరీష్ రావు ఉన్నారని కవిత నమ్ముతున్నట్టుగా సమాచారం. నిన్నటి ప్రెస్ మీట్ లో కవితపై బీఆర్ఎస్ మహిళా నేతలు విమర్శలు చేశారు. కవిత కొత్త పార్టీ దిశగా తన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు తెలంగాణ రాజ్యాధికార సమితి అనే పేరు ఖరారు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ముహూర్తం చూసుకుని ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయించే ఆలోచనలో కవిత ఉంది. ఇటు కేసీఆర్ అసలైన వారసురాలు తానే అని ప్రకటించే ఛాన్స్ కూడా ఉంది. కొత్త పార్టీలో కేసీఆర్ ఫోటోతోని ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహం రచిస్తోంది. బీఆర్ఎస్ లో కవిత అమీ తుమీ తేల్చుకోనుంది. కాంగ్రెస్ బీజేపీ వైపు వెళ్లేదే లేదని కవిత చెబుతోంది. ఇటు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త నేతలతో కవిత మాట్లాడుతోంది. వచ్చే ఎన్నికల్లో తన పార్టీలో ప్రయారిటీ ఉంటుందని భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తోంది. తెలంగాణ జాగృతి బొగ్గుగని కార్మిక సంఘం పార్టీని నడిపించడానికి ఉపయోగపడుతుందని కవిత భావిస్తోంది. మళ్లీ ఊరూరా బతుకమ్మ సంబరాలతో ఉనికి చాటుకునేందుకు అడుగులు వేస్తోంది కవిత. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుటేటర్ గణేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ గణేష్, మనం చూస్తున్నాం ఇటు కవితని బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఒక ఉత్కంఠగా మారిపోతుందని చెప్పుకోవాలి. సో ఏం జరుగుతుంది అనుకోవచ్చు గణేష్? ఎందుకంటే దశాబ్ద కాలం పాటు ఒక రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీ, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న పార్టీ, అలాంటి పార్టీలో వచ్చిన అతిపెద్ద సంక్షోభం, అందులో ప్రత్యేకంగా మనకి కవితకి సంబంధించిన ఇష్యూ. ఈరోజు కవిత నిజంగానే ఒక జంక్షన్లో నిలిచింది. ఆవిడ దారి ఎటువైపు అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఒక కీలక పరిణామాలు మరికొద్ది సేపట్లో జరగబోతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీలో తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళందరిపైన కవిత ధ్వజమెత్తిన పరిస్థితి కావచ్చు, ఆమెను సస్పెండ్ చేసిన పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత నిజంగా ఊహించిన పరిణామాలు. ఆమె సస్పెండ్ తర్వాత ఆమె ఫోటోలని పార్టీ ఆఫీసులోకి బయటికి తీసుకొచ్చారు. అంటే ఒకప్పుడు పాలాభిషేకాలు చేసిన వారంతా ఈ రోజున ఆ కటౌట్లను తగలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కొద్దిసేపట్లో ఆమె కొత్త పార్టీని అనౌన్స్ చేయబోతున్నారనేది. ఎందుకంటే పార్టీ సస్పెన్షన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ్ని బయటికి బహిష్కరిస్తారా అంటే బహిష్కరించడానికి కూడా పార్టీలో కీలకంగా ఆమెకు ఒక నోటీస్ ఇవ్వాలి, ఆ సంజయ్ తీసుకోవాలి, ఆ తర్వాత కవిత ఎలా స్పందిస్తుంది, ఇవన్నీ పరిణామాలు కాకుండా ఈ రోజున కానీ పార్టీ పెడితే దానికి కటాఫ్ ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు కవిత పార్టీ పెడితే ఏం చేస్తుంది అంటే పార్టీ ప్రకటిస్తే తండ్రి పైన యుద్ధం చేస్తుందా? ఎందుకంటే ఇప్పటివరకు తండ్రిని వెనకేసుకొస్తూ మిగతా వాళ్ళందరూ ఒక దెయ్యాలుగా, అంటే తన తండ్రి బదనాం కావడానికి, ఈరోజు అవినీతి జరగడానికి కావచ్చు, లేకపోతే పార్టీ ఈ విధంగా అధికారం కోల్పోవడానికి కావచ్చు, లేకపోతే మిగతా పార్టీలతో పొత్తుల వైపు కావచ్చు, విలీన వైపు కావచ్చు, ఇలా అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే ఉందో ఇవన్నీ చూసుకున్న తర్వాత ఆమె దాన్ని తండ్రితో ఫైట్ చేస్తుందని చూడాలి. తర్వాత కొంతకాలం అంటే ఇప్పటి వరకు తాను పనిచేసిన పార్టీని తిట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ అంటే క్యాడర్లో ఆమె పైన తీవ్ర వ్యతిరేకత ఇప్పటికే స్టార్ట్ అయింది. దాన్ని మరింత ఎదుర్కొనే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే బీఆర్ఎస్కు తానే ప్రత్యామ్నాయం అని చెప్పుకునే పరిస్థితి ఉంటుందా, ఆ ఛాన్స్ ఉంటుందా లేదనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న. ఇలాగా అనేక అసంతృప్తులను ఆవిడ ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే కాంగ్రెస్ బీజేపీలతో సైతం బీఆర్ఎస్తో పాటు అటు ఆమె ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీ ప్రకటించకపోతే భవిష్యత్తులో ఒక అస్పష్టత, అంటే ఇప్పటివరకు తాను చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఉద్యమం కావచ్చు, తెలంగాణ జాగృతి ఉద్యమం కావచ్చు, ఈ రోజున ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అంటే తండ్రి కోసం చేసిన పరిస్థితి కావచ్చు, ఆమె అనేక రూపాల్లో చేసిన ఒక 2-3 రోజులకు జరుగుతున్న ఒక నాటకీయ పరిణామాల్లో ఎటువంటి స్పష్టత లేకుండా అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే సానుభూతి, ఇప్పటివరకు ఉండే సానుభూతి ఏదైనా కొద్దిగా ఉన్నా అది కూడా దూరం అయ్యే పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ కవిత వెనక ఇప్పటివరకు ఉన్నవాళ్ళు సైతం దూరం అయ్యే పరిస్థితి, ఇలాంటి అనేక పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. నిజంగానే కొద్దిసేపట్లో ఒక కీలకమైన ప్రకటన ఆమె పార్టీ పెట్టబోతుంది అనేది ప్రకటన అనేది చాలా వరకు బయటకు వస్తుంది. కాబట్టి దీనిపైన అనేక విశ్లేషణ చేస్తున్నారు. వీరందరికంటే ఆ పార్టీని బీఆర్ఎస్ని దగ్గరగా చూడడంతో పాటు కవితను కూడా అత్యంత దగ్గరగా చూసిన ఉద్యమకారుడు, రాజకీయ విశ్లేషకులు పి ప్రకాష్ బిగ్ టీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ గారు నమస్తే.
ప్రకాష్ గారు నమస్తే. నమస్తే నమస్తే చెప్పండి. ప్రకాష్ గారు, ఇప్పుడు యా, 2 రోజులుగా అంటే అంత ముందు కాదు 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని అటు బీఆర్ఎస్ కావచ్చు, కవిత ఇస్తున్న ప్రకటనలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఎలా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు? అంటే ఇక తన దారి తను చూసుకోవాల్సి వస్తుంది కదా. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా పార్టీతో ఆమె సంబంధాలు ఏముండవు. ఒకవేళ ఆమె మళ్ళీ వెనక్కి రావాలనుకున్నప్పుడు అది వేరుంటుంది. కానీ ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ ఆమె వెనక్కి వస్తుంది అని అనుకోరు. కాబట్టి ఆమె గతంలో జాగృతి పేరుతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె సంస్థ ఆమెకు పదిలంగానే ఉంది. కాబట్టి మళ్ళీ జాగృతి ఆమె నడుపుకుంటుందా లేకుంటే ఏదైనా పార్టీలోకి వెళ్తుందా అనేది చూడాలి, మనం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రకాష్ గారు, మీరు బీఆర్ఎస్ పార్టీనే కాదు కేసీఆర్ని, మరోవైపు కవితను కూడా అత్యంత దగ్గరగా చూసిన వ్యక్తులు మీరు ఒక మొదటి వరుసలో ఉంటారు. నిజంగా ఇలాంటి పరిణామం బీఆర్ఎస్ లో అంటే దశాబ్ద కాలం పాటు ఒక అధికారంలో ఉన్న పార్టీలో ఈ విధమైన పరిణామాలు వస్తాయని మీరు ఊహించగలిగారా? లేదు లేదు, ఎప్పుడు కూడా ఊహించలేదు ఇట్లాంటిది వస్తుంది. ఏ రోజు కూడా అనుకోలేదు. చాలా దురదృష్టకరం అది. ఆ పార్టీకి సంబంధించినంత వరకు చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇలా ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీ విశ్లేషణ ప్రకారం? ఇంత గ్యాప్ అంటే ఈ రోజున ఆమెని సస్పెండ్ చేసే వరకు వచ్చింది, ఈ రోజు కొత్త పార్టీ మరికొద్దిసేపట్లో ప్రకటిస్తుంది అనేది ఒక మనకైతే వస్తుంది. ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అంటే ఈ కవిత వైపు నుంచే వచ్చింది. కేసీఆర్ వైపు నుంచి వారేమీ ఇటువంటి రావాలనుకోలేదు. వీలైనంత వరకు ఇది అంటే మళ్ళీ ఆమె సరిగ్గా కావాలని చెప్పి పార్టీలో కొనసాగాలనే కేసీఆర్ గారు భావించారు. అందుకే చాలా ఆలస్యం కూడా చేశారు. ఆమె ఎన్నిసార్లు గీత దాటినా కూడా దాదాపు 3 నెలలు కూడా ఆయన చర్య తీసుకోకుండా వెయిట్ చేశారు. ఈమె లోపల మార్పు వస్తుంది, ఈమె మళ్ళీ ఎప్పట్లా ఉంటది అని. కానీ ఆమె లోపల మార్పు రాకపోగా మరింత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఆమె సిద్ధమైనారు. ఎందుకైంది అనేది ఆమె చెప్తే కానీ తెలుస్తుందండి. ఇప్పటి వరకు అయితే అంచనా దొరకట్లేదు ఆమె ఏ ఉద్దేశంతో పార్టీ దూరం అవుతున్నారు అనేది. బట్ దగ్గర కావాలని అయితే ఆమె అనుకోవట్లేదు అనేది మనకు 3 నెలల పరిణామాలు చెప్తున్నాయి. రోజు రోజు కూడా పార్టీ నుంచి బహిష్కరించబడితే బాగుండు అనే పద్ధతిలోనే ఆమె ఆచరణ కనబడేది మనకి. ప్రకాష్ గారు, దేశంలోనే అంటే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా ఆ పార్టీలో ఉండే కీలకమైన, అలాగే ఒక ముఖ్యమంత్రి కూతురు కావచ్చు, కొడుకుల్ని లేకపోతే బంధువుల్ని సస్పెండ్ చేసిన దాఖలాలు ఉన్నాయి రాజకీయ పరిణామాలకు అని. మొట్టమొదటిసారిగా ఒక మహిళని ఒక కూతురుగా సస్పెండ్ చేసిన ఘటన మనకి బీఆర్ఎస్లోనే కనిపిస్తుంది. నేను నిజంగా దీన్ని ఆ సస్పెన్షన్ గల కారణాలు నిజంగా అంత సహేతుకమైన కరెక్టేనా అనుకుంటున్నారు మీరు? సస్పెన్షన్ కారణాలు కరెక్టే కానీ ఆమె ఆటిట్యూడే కరెక్ట్ కాదు. ఆ రకంగా తెగేదాకా లాగడం అనేది కవితకు మంచిది కాకుండే. ఆమె పార్టీ నుంచి పోవాలనుకున్నది కాబట్టి ఇంకా మనం ఎవరూ ఆపలేం కదా. అంటే ఒకటి లిక్కర్ కేసులో ఆమె ఉన్నారు, అందరికీ తెలిసిన విషయమే. కానీ బీజేపీ ఇప్పుడు ఇబ్బంది పెడుతుంది పదే పదే అని చెప్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీకి దూరం కావడం అంటే పార్టీకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది, ఫ్యామిలీకి దగ్గరగా ఉండాల్సిన అవసరం ఉంది ఆవిడే. కానీ పార్టీకి తెగదెబ్బలు చేసుకునేదాకా అంటే తెచ్చుకోవడంలో ఎలా చూడాలంటారు? ఆమెకి ఎవరు చెప్పేవాళ్ళు లేరండి. ఆమెకు మెంటర్ అనేవాడు లేడు. ఆమెకి ఏం ఆలోచన వస్తే అది అమలు చేస్తుంది. మరి అటువంటిప్పుడు ఒక పొలిటికల్ గా మెచ్యూర్డ్ కూడా కాదు ఆమె. ఆ జాగృతి పేరుతోని సాంస్కృతిక ఉద్యమం ద్వారా ఆమె పాలిటిక్స్ లోకి వచ్చింది. ఆమె మంచి పేరు తెచ్చుకున్నది. ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి నిజామాబాద్ ఎంపీ టికెట్ వచ్చింది ఆమెకి. ఆ తర్వాత 2వసారి ప్రజలు ఓడించారు. అంటే రాజకీయంగా ఆమె సక్సెస్ కాలేదు అని చెప్పడానికి ఆమె ఈ 10 ఏళ్ల ప్రస్థానం మనకు కళ్ళ ముందు కనబడతా ఉంది. అటువంటిప్పుడు ఆమె ఎటువైపు వెళ్తుంది, ఏం ఆలోచిస్తున్నది అనేది మనం నెక్స్ట్ స్టెప్ ఏందనేది మనం ఊహించలేము. ఎందుకంటే ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి వారసత్వంగా రాజకీయ పదవులు వస్తాయంటే ఇది ఒక ఉద్యమ పునాది మీదకెళ్ళి వచ్చిన పార్టీ. ఆ రకంగా ఆమె ఒకవేళ ఆశించినట్టయితే అది కరెక్ట్ కూడా కాదు. తనకు కేసీఆర్ డాక్టర్ కాబట్టి ఎంపీ టికెట్ రావచ్చు, ఎమ్మెల్యే టికెట్ రావచ్చు. కానీ ఒక మంత్రో ముఖ్యమంత్రో కావాలనుకుంటే మాత్రం సాధ్యం కాదు కదా. ప్రకాష్ గారు, కన్నిమొళి లాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా ఆ పార్టీలో ఉండే తండ్రి వెనకేసుకురావడం జరిగింది. ఎక్కడా కూడా వాళ్ళని దూరంగా పెట్టే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున కేసీఆర్ మాట్లాడకపోవడం వల్లే కవిత ఇలాగా దూరం అయ్యారా పార్టీకి అనే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఆమెను దూరంగా పెట్టడం వల్లే ఇదంతా జరిగింది అంటున్నారు. ఎందుకు పెట్టారంటారు? కేసీఆర్ నిన్ను దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది. అంటే ఆమె కూడా ఆ మాట అనలేదు గణేష్ గారు. మా నాన్న నన్ను పట్టించుకున్నాడు, నేను అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు నా బెయిల్కు
అన్నిటికీ డబ్బులు ఆయనే ఇచ్చాడు, పార్టీ డబ్బులు కూడా కాదు సొంత డబ్బులు ఇచ్చాడు. ఆమె కూడా అనలేదు, తనను పక్కకు పెట్టారు కేసీఆర్ గారు అని కవిత గారు కూడా అనలేదు. బట్ ఆమె ఏం ఆశించారు, ఆమెకు ఎందుకు అభద్రతా భావం ఏర్పడ్డది, ఈ పార్టీలో ఉంటే ఇక్కడ రాముడి తన లక్ష్యాలు నెరవేరని ఎందుకు అనుకున్నారు, ఈ విషయాలన్నిటి మీద ఆమె క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్టీ వైపు నుంచి మాత్రం చాలా సంయమనం పాటించారు. ఎంతో ఒత్తిడి వచ్చినా కూడా ఆమెను బయటికి పంపాలని అనుకోలేదు. అంటే ఇప్పుడు ఈ పరిణామం జరగడానికి ఎందుకంటే లిక్కర్ కేసు నుంచి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇప్పుడు సిబిఐ విచారణ కాళేశ్వరంపై జరపాలన్న అంశంలోనూ ఆవిడ చేసిన ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే అంటే ఆవిడని పంపించారా, ఆవిడ పంపించబడడానికి ఆవిడే ముందుగా ప్రణాళికలు వేసుకున్నారు అనుకోవాలా? మన కళ్ళ ముందే ఉంది కదా గణేష్ గారు. ఇప్పుడు ఆవిడని పంపించాలనుకుంటే మొదటిసారి కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి అన్నప్పుడే పంపించేది కదా, అట్లా అప్పుడే పంపించేవారు. అప్పుడు పంపలేదు అని అంటే ఆమె మళ్ళీ పునరాలోచించాలి, తన ప్రవర్తనను ఆమె మానుకోవాలి అన్న పద్ధతిలోనే ఆలోచించారు తప్ప ఆమెను వదిలించుకోవాలని చెప్పంటే మొదటి రోజే పంపించేవాళ్ళు. 100 రోజుల కిందనే ఆమె బయటకు వచ్చేది. ప్రకాష్ గారు ఇప్పుడు పార్టీ పెట్టడానికి ఆవిడ సిద్ధమయ్యారు, మరికొద్దిసేపట్లో ప్రకటన చేస్తారంట. నిజంగా పార్టీ పెడితే కవిత వెంట నిజంగా వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉన్నారా బీఆర్ఎస్ నుంచి? ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా ఉంది, కేసీఆర్ని ఇప్పటి వరకు ఆమె వెనకేసుకొస్తుంది, కేసీఆర్ కోసమే తను ఫైట్ చేస్తున్నట్టుగా ఒక బయటికి ఆమె చెప్పకని చెప్పింది అన్ని. అంటే ఆమె కార్యక్రమాలకే ఎవరు పోనప్పుడు ఆమె పార్టీ పెడితే ఎవరు పోతారండి? మీరు ఇందిరా పార్క్ దగ్గర ఆమె చేసిన ధర్నా చూశారు, ఆ 3 days ధర్నా కూడా చూశారు. ఎవరన్నా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు కనబడ్డారా అక్కడ? ఏ ఒక్కరు లేరు. అది వరకు ఆమె ఎయిర్పోర్ట్ లో మొట్టమొదటిసారి అమెరికా నుంచి వచ్చినప్పుడు మీటింగ్ పెట్టాను, అంటే ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడడానికంటే ముందు కొంతమందిని పోయేవాళ్ళం ఆమె పిలిచినప్పుడు. కానీ ఎప్పుడైతే ఆమె తండ్రితో పెట్టుకుంటుందో పార్టీతో పెట్టుకుంటుందో అందరం కూడా మానేస్తాం. బీసీ అనే ఒక లక్ష్యం కోసం ఆమె పనిచేసినప్పుడు ఆమెను ఎంకరేజ్ చేయాలని నేను కూడా వెళ్ళాను. కానీ ఎప్పుడైతే ఆమె కేసీఆర్ గారితో పార్టీతో పెట్టుకుంటుందని అర్థమైన తర్వాత మేము కానీ ఘటన రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఎవరం కూడా మళ్ళీ అటువైపు చూడలేదు. కాబట్టి ఎందుకని నేను అంటుంది ప్రకాష్ గారు, నేను అదే అడుగుతున్నాను. బీసీ ఉద్యమంలో ఆవిడ మిగతా వాళ్ళకంటే బీఆర్ఎస్ లోన చాలా కీలకంగా పనిచేశారు, మీలాంటి వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళే ప్రయత్నం చేశారు, ప్రధానమైన డిమాండ్ బీసీలకు వాటా పైన చాలా వరకు చేశారు. ఎందుకు ఈ రోజున మీరందరూ వెనక వెళ్ళపోవడానికి కారణం కేసీఆర్కి భయపడేనా? లేదండి, కేసీఆర్ తో నేను ఎప్పుడు లేను. నేను మిగతా బీసీ నాయకులు, నేను ప్రకాష్ గారి కోసం మాట్లాడలేదు, మిగతా బీసీ నాయకుల కోసం లేదు. ఎందుకంటే ఈమె అంటే తెలంగాణలో కేసీఆర్ గారి కృషి కానీ ఆ పార్టీ రావాల్సిన అవసరం కానీ అందరం గుర్తించాం. ఇవాళ ఉన్న అధికార పార్టీ కానీ బీజేపీ కంటే కూడా ఎంతో కొంత తెలంగాణకు గత 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ చాలా చేసింది. కానీ ఆమె ఆ పార్టీలో నుంచే ఎంపీ అయ్యి ఆ పార్టీ నీడనే ఉంటూ ఆ పార్టీని ప్రశ్నించడం అనేది ఈమె ఆటిట్యూడ్ పట్ల అందరికి అనుమానాలు వచ్చినాయి. ఈమె సిన్సియర్ గా వాళ్ళ ఫాదర్ పట్లనే సిన్సియర్ గా లేదు, ఆ పార్టీ పట్లనే హానెస్ట్ గా లేదు, బీసీ ఉద్యమం పట్ల ఈమె హానెస్ట్ ఉంటది అనేది దానివల్ల మేము దూరం కావడం జరిగింది. కదండి, ఎక్కడ కూడా కేసీఆర్ని జరిగిన పరిణామాలు ఎక్కడ కూడా ఆవిడ ఆయన సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది. ఈ రోజున ఇంత కీలకమైన ప్రకటన చేయడానికి కేసీఆర్కి జరుగుతున్న అవమానంగానే ఆవిడ చూసింది. ఎందుకని అంటే కేసీఆర్ని ఇంత సపోర్ట్ చేస్తున్నా ఆవిడ ఎందుకు అలాగ అందరూ బహిష్కరిస్తున్నారు? ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఏదో హిడెన్ ఎజెండా ఉందండి, అది రాబోయే రోజుల్లో బయటకు వస్తుంది. ఎందుకంటే పార్టీ వరంగల్లో అంత పెద్ద బహిరంగ సభ పెట్టాక అప్పుడు ఆ లెటర్ రాయాల్సిన అవసరం ఏంది, దాన్ని బయటికి లీక్ చేయాల్సిన అవసరం ఏంది? అది పార్టీ నుంచి లీక్ కాలేదని చెప్పారు పార్టీ వాళ్ళు. తనంతట తానే అమెరికాలో ఉండి తన రాష్ట్ర లేఖను లీక్ చేసి పార్టీ మీద ఆ వచ్చిన సానుభూతిని అంతా కూడా 4 రోజులు కూడా నిలబడకుండా పార్టీ వ్యతిరేక చర్యకు పాల్పడ్డది ఆమె. ప్రకాష్ గారు చివరిగా చెప్పండి, పార్టీ పెడితే ఏం జరుగుతుందో చెప్పారు, నిజంగా పార్టీ పెట్టకపోతే ఆవిడ భవిష్యత్తు ఏంటి? ఆమె జాగృతి తరఫున కార్యక్రమాలు చేసుకుంటే మంచిదండి, ఆమెకైనా తెలంగాణకైనా. ఒకవేళ ఆమె రాజకీయ పార్టీ పెడితే శాశ్వతంగా తెలంగాణ రాజకీయ క్షేత్రం నుంచి కనుమరుగవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పెట్టినా కూడా పార్టీకి ఎటువంటి బలము సానుభూతి రాదు. కాబట్టి రాజకీయాల్లో ఉండాలనుకుంటే జాగృతి ఆమెకు దిక్కు. జాగృతి లేదు, నేను పార్టీ పెడతాను అనుకుంటే మనం ఎవరం కూడా ఆమెను కాపాడలేము.
థ్యాంక్ యూ ప్రకాష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా కవిత రాజకీయ భవిష్యత్తు అనేది చూసుకుంటే నిజంగా పార్టీ పెడితే ఆమె వెళ్ళేవారు ఒక్కరు కూడా ఉండరు అనేది ఆమెకి అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉండే వి ప్రకాష్ స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పార్టీ పెట్టకపోతే ఆమె కేవలం జాగృతి కార్యక్రమాలు చేసుకుని వెళ్ళే పరిస్థితి. ఏదేమైనా సరే ఆమె రాజకీయ భవిష్యత్తుకి ఏదైతే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఆమెకు ఒక వెనకడుగు వేసినట్టే ఆమెకు ఆ భవిష్యత్తు అయిపోయిందనేది కీలకంగా చెప్తున్న మాటలు.